ఓడలు బళ్ళు అంటే ఇదేనేమో. ఎందుకంటే రష్యా ప్రపంచంలోనే అత్యధికంగా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసే దేశాల్లో ఉంది. అయితే ఇటీవల భారత్ నుంచి అత్యధిక మొత్తంలో పెట్రోల్ మరియు డీజిల్ దిగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ దేశంలో ఏర్పడిన ఇంధన కొరతను అధిగమించడానికి భారతదేశం నుంచి పెట్రోల్ను దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ యుక్రెయిన్ యుద్ధం వల్ల దాదాపు ఆ దేశంలో ఇంధన కొరత ఏర్పడింది. అంటే రిఫైనరీలపై యుక్రెయిన్ దాడులు చేయడంతో అక్కడ పెట్రోల్ ముడి చమురు శుద్ధి చేయలేకపోతుంది. అక్కడ నుంచి తక్కువ ధరల్లో భారతదేశం ముడి చమురుని దిగుమతి చేసుకొని గుజరాత్లోని జామ్నగర్లోని రిలయన్స్ రిఫైనరీలో శుద్ధి చేసి ఆ దేశానికి పెట్రోల్ను ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల వరకు పెట్రోల్ను ఎగుమతి చేస్తుంది. మరి అలాగే యూరప్ దేశాల్లో కూడా పెట్రోల్ ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే భారతదేశం యొక్క ముందు చూపు ఎంతవరకు మనకు అర్థమైంది. ఎందుకంటే భారతదేశం అతిపెద్ద జామ్నగర్ రిఫైనరీ నుంచి ఇది సాధ్యమవుతుంది. రిలయన్స్ ప్రపంచంలో అతిపెద్ద రిఫైనరీని ఏర్పాటు చేయడం జరిగింది జామ్నగర్.